స్థానిక సంస్థలు జరుగుతున్న వేళ ఇప్పటికే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కోర్టులు మెట్లు కూడా ఎక్కుతున్న పరిస్థితి. మొన్న చూసినట్టయితే హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి బీసీ సామాజికవేత్త బీడ రాయుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంది, ఏం చెప్తారు? ఏముంది సార్, అంటే ఆకాశంలో సగం సమాజంలో సగం బీసీలు, దేశ జనాభాలో సగానికి పైబడిన జనాభా బీసీలు. ఈనాడు బీసీలను అందరూ కూడా వాడుకోవడం వదిలిపెట్టడం అంతే, యూజ్ అండ్ త్రో అయిపోయింది బీసీల పరిస్థితి. అంటే రాజకీయ పార్టీలు ఎట్లయినా అంటే ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఈ ప్రభుత్వాలు అంటే హామీలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చి ఓట్లు డబ్బలు వేయించుకున్నారు. కథం ఇక్కడక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసారు, ప్రజల్ని పట్టించుకుంటలేరు. హామీలు నెరవేర్చకపోతే ఇక మాకేమవుతుంది, మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్న పరిస్థితిలో ఉన్నారు. అంటే ప్రజలు చైతన్యవంతమైనరు. మరి ప్రజాస్వామ్యయుతంగా మరి గోడసాటుకేసే ఓటు పరదసాటుకేసే ఓటుతో చూపెడతారు అనే పరిస్థితి వాళ్ళు మర్చిపోయి ఈ రకంగా ప్రజల్ని మాయ చేస్తున్న పరిస్థితి రాజకీయ పార్టీలు. అంటే ముఖ్యంగా అయితే ఇవాళ దేశ జనాభాలో బీసీలు అంటే ఖాళీ ఓట్లేసే యంత్రాలు అయిపోయారు బీసీలు అంటే. అంటే వివిధ రకాల రాజకీయ పార్టీల మీటింగ్లు విజయవంతం చేసే కార్యకర్తలు, ఓట్లేసే యంత్రాలు అయిపోయారు బీసీలు, యూజ్ అండ్ త్రో అయిపోయారు బీసీలను. అంటే ఈనాడు రిజర్వేషన్లు అనేది వాళ్ళే చెప్పారు, మేము ఎవరం దరఖాస్తు చేయలేదు, వాళ్ళే చెప్పారు, మరి ఇస్తామని చెప్పారు కామారెడ్డిలో. మరి ఈ రకంగా కట్టుబడి ఉంటలేరు, ఇస్తలేరు, ఇది పరిస్థితి. అయినా ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఇట్లా మాకు బీసీలకు ఇస్తామని చెప్పి అంటే మా రిజర్వేషన్లను ఎంత శాతం 20 లోపల పరిస్థితి, 20% లోపల పరిస్థితి, 42 ఇస్తామన్న పరిస్థితితోటి ఇవాళ మా నష్టం మేము మా తాతలు, మా తండ్రులు, మా తాతలు ముత్తాతలు తాతలే కాకుండా ఈనాడు మేము కూడా ఓట్లు వేయబడుతాం అందరికీ. మరి మమ్మల్ని వాడుకోవడం విడిచిపెట్టడమే తప్ప ఈ రకంగా మోసం చేస్తున్నారు. అంటే ఆ కాలం వేరు, వెనకటి కాలం వేరు, ఈనాటి కాలం వేరు. మరి ఈనాటి కాలంలో ప్రజాస్వామ్యయుతంగా మరి మేము కూడా ఓటుతో కొడతాం అనే చైతన్యం మాకు వచ్చింది. అంటే మా గతం అంతా అమాయకంగా గడపచ్చు, కానీ ఈనాడు కంప్యూటర్ యుగంలో మేము కూడా రాజకీయాలు చేస్తున్నాం, మాకు కూడా ఆలోచన ఉన్నది. మేమంతా కూడా ఓటుతోటి చైతన్యంతో చూపెడతాం, మా బీసీల సత్తా చూపెడతాం. ఆ రకంగా అంటే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు ఏకతాటిపై రాకపోవడం కూడా ప్రధాన కారణమవుతుంది. కాబట్టి అంటే బీసీ సంఘాల నాయకులకు మీరు ఏం చెప్తారు ఒక బీసీ నాయకునిగా? అయితే ఏకమంటే ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. అంటే కొద్దిమంది అయితే అంటే ఒంటి కానీ తిండి మంచిగా, 10 మంది పని మంచిగా ఎట్లనో అట్లా కొద్దిమంది అయితే పిలుపుకుంటే వాళ్ళు రకరకాల ప్రచార సామాగ్రిలో పిలిచినా లేకపోతే ఫోన్ చేసి పిలిచినా ఎట్లా పిలిచినా వాళ్ళు సాధ్యమైతే రాగలుగుతారు కొద్దిమంది అయితే. మరి అతి ఎక్కువ జనాభా బీసీలు కాబట్టి మరి వీళ్ళు ఒకరు చెప్తే ఒకరు లేని పరిస్థితి ఉంటుంది. అంత చైతన్యమే లేదు, అమాయకులు, అసలు హక్కులు దక్కని వాళ్ళు, నిజంగా అమాయకంగా అంటే ఒక ప్రాణుల్లో బతికే జంతువుల్లాగా బీసీల బతుకులు. అంటే యూజ్ అండ్ త్రో అందరూ సమాజంలో వాడుకుంటారు. మరి ఈనాడు దేశవ్యాప్తంగా వస్తున్న చైతన్యంలో భాగంగా మరి బీసీలు కూడా ఆలోచనలో పడ్డారు. మరి రేపు మరి ఓటుతోటి సమానం చెప్తారు ఎవరికైనా. మరి ఓట్లు వేసినారు, ప్రజలు ఏం చేస్తారు అనుకుంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇలా బీసీలకు మోసం చేసి పిచ్చోళ్ళని చేసి బీసీలను ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రకంగా మోసం చేస్తున్న పరిస్థితిని మేమంతా కుమిలిపోతున్నాం, బాధపడుతున్నాం. రేపు ఇక మాకు ఓట్లే రావా, 3 ఏళ్ళకి వచ్చాయి, 5 ఏళ్ళకి వచ్చాయి, రకరకాల ఓట్లల్లో మా దమ్ము చూపెడతాం. మరి ఈ మోసం చేస్తున్న, ఈ దగా చేస్తున్న ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను నిలదీస్తాం. మరి ప్రజాస్వామ్యయుతంగా కొడతాం. ఆ రకంగా ముందు మా నిర్ణయాలు ఉంటాయి. అంటే నేటి సమాజంలో ఓటు విషయంలో చూసుకున్నట్టే ఆశలు చూపెడుతున్నారు. ఆశల్లో సుడిగుండంలో పడి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు మాయమాటలు నమ్మి మోసపోతున్న పరిస్థితి. అటువంటి వారికి అంటే మీరు ఇప్పటివరకు బీసీ ఒక స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు, వారికి ఏం చెప్తారు మీరు? మేమంతా దాదాపుగా అంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి బీసీలం. అంటే మాకు చైతన్యం లేదు కాబట్టి మేము ఆలోచనలో ఉన్నాం. మరి సమయం కోసం చూస్తున్నాం, ఆ సందర్భం కోసం చూస్తున్నాం. సమయం కలిసి రావాలి, సందర్భం కలిసి రావాలి. మేము బీసీలు అంటే మా చైతన్యం చూపెడతాం, మా ఐక్యత చూపెడతాం, ప్రజాస్వామ్యయుతంగా చూపెడతాం. అట్లాంటి ఆలోచనలు ఉన్నాం. అంటే ఉదాహరణకు తెలంగాణ లొల్లి 60-65 ఏళ్ళు నడిచింది. 60-65 ఏళ్ళకి ఈనాడు సాధించగలిగినాం. మరి అట్లా బీసీల లొల్లి కూడా మరి ఎప్పటి నుంచో రగులుతుంది. అయినా కూడా మాకు ఓనాడు వస్తుంది తెలంగాణ లొల్లి లెక్క. మేము దమ్ము చూపెట్టే పరిస్థితి వస్తుంది, కాలం వస్తుంది. ఆనాడు మరి ఎక్కడ చూసినా అంతా బీసీలమే. పిలిపిస్తే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనం మేము కదులుతాం.
మేము దమ్ము చూపెడతాం అంటే బయటకు వచ్చి దమ్ము చూపెడతాం, గోడ సాటుకేసే ఓటుతోటి పరద సాటుకేసే ఓటుతోటి అట్లా దమ్ము చూపెడతాం. మరి మా చైతన్యంతో అట్లా మేము కూడా చేయడానికి వచ్చినాం. కానీ వెనకటి కాలం బీసీలే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు, మాకు అన్నీ తెలుసు. మరి ఈ రకంగా చీటింగ్ చేస్తున్న వాళ్ళకు కొద్ది కాలంలోనే అతి తక్కువ కాలంలోనే సమాధానం చెప్తాం, వాళ్ళందరికీ అడ్డుకట్టేస్తాం. మేము ఎట్లా అమాయకులమో, మాకెందుకు చైతన్యం లేదో, మాకెందుకు ఐక్యత లేదో మేము చూపెడతాం. ఓకే, అంటే మరో విషయం చూసుకున్నట్టయితే ఆపరేషన్ కగారు కావచ్చు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. పీపుల్స్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అటువంటి విషయంలో ఒక పీపుల్స్ వార్ భావజాలం ఉన్న వ్యక్తిగా మీరేం చెప్తారు ఆ విషయంలో, ఎన్కౌంటర్ విషయంలో? అవి ఈనాడు రకరకాల రాజకీయ పార్టీలు కానీ ఇంకెన్నో సంస్థలు కానీ ఇవి కూడా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ అసలు ఎవరు లేరు, గాళ్ళు మాత్రమే. ఇవాళ వాళ్ళను ఏడున్న ఎలక పొక్కల జాక్కున్నా కూడా తీసుకొచ్చి ఆ రకంగా వాళ్ళను స్మాష్ చేస్తున్న పరిస్థితి ఇది దిక్కులేనులకు మరి అమాయక లోకానికి దిక్కు కోల్పోతున్నట్టే పరిస్థితే. మరి ఆ పరిస్థితిలో మరి ఎవరేం చేయగలుగుతారు, ఎవరేం చేయలేరు. అది కరెక్ట్ కాదు. అంటే దోపిడీ చేసుకుంటాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటేందుకు పరిస్థితి అయిపోద్ది, అగాధం అయిపోద్ది, ఆజాద్ అయిపోద్ది. వాళ్ళు ఉంటేనే కొంత భయపడి ఎక్కడో అక్కడ చూసుకుంటూ పోదురు, కొంత ప్రజలకు మేలు జరిగేది. ఈనాడు వాళ్ళు లేకపోతే అంతా అయోమయమే. అంటే ప్రభుత్వాలు ఇటు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, పునరావాసం కల్పిస్తాం ఖచ్చితంగా అని చెప్పి అంటే అందరూ కూడా జనజీవన శ్రమంతిలో కలవడానికి వస్తున్న పరిస్థితులు. అంటే కొన్ని ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అటువంటి విషయంలో అంటే మీరున్న అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తారు ఆ విషయంలో? లొంగుబాట్లు అనేది ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే ఈనాడు లేటెస్ట్గా వాళ్ళు వడపోత ఆ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువైపోయినాయి, పెరిగిపోయినాయి. అంటే అవకాశమే లేని సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లా వాళ్ళు వెళ్ళిపోతేందుకు అంటే సావాలి, లేకపోతే లొంగిపోవాలి, ఈ రకంగా పరిస్థితి అయిపోయింది. ఆ రకంగా వాళ్ళు చేస్తున్నారు, దానికి కారణం అట్లుంటుంది. అట్లా అయినా కూడా అన్యాయం ఎక్కడ జరుగుతుంటుందో అక్కడ విప్లవం ఉంటూనే ఉంటుంది. విప్లవాన్ని ఎవరు అంచలేరు, అది పూర్తిగా పోనే పోదు. ఈ అమిత్ షా తోటి కాదు, ఇంకెవరితోటి కాదు, అది ఉండే ఉంటుంది. అది ఒక్కరున్నా ఇద్దరున్నా 10 మంది ఉన్నా వాళ్ళు మళ్ళీ అంటు పెడతారు, మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. లేకపోతే ఈ అన్యాయాలు విపరీతంగా అయిపోతాయి. మరి అట్లా దానికి అడ్డుకట్ట లేకపోతే కష్టమే. కాబట్టి ఉద్యమకారులు అట్లా పుడుతూనే ఉంటారు, అది సహజం. అంటే ఇది పరిస్థితి అణచివేత గురైతే ఇంకా ఉద్యమం ఉర్రు తలుగుతూ ముందుకెళ్తుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా బీసీలకు కూడా తీవ్రని అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పక్షాన ఉండి వీళ్ళ యొక్క మెప్పు కోసం కాకుండా వీళ్ళకు దారి చూపెడితే బాగుంటుందని చెప్పి ప్రధానంగా బీసీ సంఘాల నాయకుడు సామాజికవేత్త మనతో పాటు బీడా రాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.